హాయ్ అండి. ఇప్పుడు మేము ఇది ఈరోజు జంతిగ్గింది పత్తి సాల. ఇది ఇంకా జంతిగ్గలేదు, ఇప్పుడు ఇగ్గాల. చూడండి, దెంతిగ్గింది ఇగ్గలేని దానికి దెంతిగ్గిన దానికి చాలా తేడా ఉంటుంది. గమనించండి. ఇక ఓన్లీ కోపుల్లోనే మాత్రం ఉంటుంది. ఇక ఈ గడ్డి ఇంత బాగా పోతామన్నమాట. ఓన్లీ ఇది మాత్రమే తీయాల్సి వస్తుంది. ఇది పచ్చేటుగా ఈ మధ్యన మాత్రమే, ఆ సైడ్కి మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడు, ఇది ఉంది, ఇది ఎంత ఉంది. దీన్ని కలుపు చేయాలంటే ఎంత శ్రమ పడుతుంది, ఎంతమంది కూలీలు, ఎంతమంది పనులు. కాబట్టి ఇలాంటి ఖర్చులు చిన్న సన్నకారు అయితే భరించలేడు. కాబట్టి ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు వాళ్ళు కూడా ఎక్కువచ్చు. దినమో ఎకర ఎక్కున్నా కూడా అది ఇంత ఎక్కున్న కాడికి పని చేసుకుంటే రైతు చాలా ముందుకు పడతాడు. రైతు ఎప్పుడైతే సుఖపడాలనుకుంటాడో రైతు ముందుకు రాలేడు. ఎప్పుడు తన పొలంలో ఎంత కష్టపడుతూ ఉంటే చివరకు తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. చూడండి, బాగా చూడండి. ఇది మొత్తం గడ్డి ఏ పరుపున ఉందో చూడండి. ఈ పరుపున గడ్డిని ఈ విధంగా తీర్చిద్దామంటే కారణం దెంతిగ్గిన తర్వాత కలుపు తీసాం. ఇలా దెంతిగ్గిన తర్వాత ఇలా కలుపు తీసాం. కాబట్టి ప్రతి రైతు గమనించాల్సింది ఏంటంటే, ఎకరా, 2 ఎకరాలు ఉన్నప్పుడు తనకు తన పొలంలో పని అయిన తర్వాత కూలికి పోవచ్చు, లేదంటే. కానీ తన పొలంలో ఉన్నప్పుడు ఎకరా, 2 ఎకరాలకి ఎద్దులు కట్టి ఇవన్నీ చేసుకోవాలంటే దెంతులకి మరీ 4 మంచులు, 5 మంచులు మరీ ఎక్స్ట్రా పెట్టాలి. నార్మల్గా ఒక దెంతికి ఒక మంచి మామూలుగా ఎకరా, 2 ఎకరాలు దెంతులు పట్టాలంటే మినిమం 4 దెంతులు పడతారు. 6 మంది వరకు. మరి 6 మంది కూలీలు మనం పెట్టేంత స్తోమత మన దగ్గర ఉండాలి కదా. ఒక దెంత అయితే బాడీకి ఏదో 1000, 2000 ఇచ్చి తెచ్చుకోవచ్చు. కానీ మిగతా కూలీలకు వాళ్ళకి 400, 500 కూలి అడుగుతారు. మరంటే ఎకరా, 2 ఎకరాలకు దెంత పట్టాలంటే మినిమంగా బాడీ గెలం వచ్చేసి 2000, కూలీలకు వచ్చేసి 1000 రూపాయలు, మొత్తం 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. 3000 రూపాయలు ఖర్చు అయితే నువ్వు అదే 3000 పోయి కూలి సంపాదాలంటే దినం 300 లెక్కేసుకున్నా కూడా 10 రోజులు నువ్వు బయటకు వచ్చి అదే 10 రోజులు కూడా అవసరం లేదు. ఒక 5 రోజులు తన పొలంలో కష్టపడితే ఎంత అంటే మిగతా 5 రోజులు మిగిల్చుకున్నట్లయితుంది. పని కూడా ఇప్పుడు దెంతి పట్టడం అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. దెంతులు అంత సరిగా పట్టదు. ఇది మనం లాక్కున్నదైతే ఎక్కడ బాగా గడ్డి ఉంటే అక్కడ బాగా అదమడము, నిదానంగా నింపుకోవడము, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది మీరు బాగా గమనించండి. చూడండి, ఎంత ఏ రేంజ్లో గడ్డి ఉందో చూడండి. ఈ గడ్డి మనం కలుపు చేయాలంటే మనతో చేత అవుతుందా? నార్మల్గా ఇట్లా దెంతి పడితే ఇట్లా ఉంటుంది. ఈ టైప్ ఉంటే తీసుకోవడానికి కూడా అలా కాకుంటుంది. ఇప్పుడు చూడగా దెంతి పట్టినాము, ఇంకా కలుపు తీలే. చూడండిగా నీట్గా ఉంటామన్నమాట పనితనం. ఇప్పుడు చూడండి, గట్టి ఏ మోపులో ఉంటుంది మనము గమనించుకోవాలి. రైతు అనే వ్యక్తి ముందు చూపు ఉండాలా. ఆ వర్షము ఏ టైప్ వస్తుంది మనం ముందుగా మేల్కోవాలా. ఇప్పుడు గడ్డి పడింది, నిన్న సాయంత్రం 4 గంటలకు వర్షం పడింది. ఇప్పుడు దెంతిక్కోవడానికి ఇది చిక్కడి పడతామంట. చిక్కడి అంటే అడ్డం పడ్డా, దెంతికి అడ్డం పడుతుంది అన్నమాట. అడ్డం పడాలంటే పని జరగదు. చూడండిగా ఏ విచిత్రమైన గడ్డిగా. ఇక్కడ చూడండి, మేము దెంతిగ్గింది ఇట్లా. కాబట్టి మనం రైతులు మేల్కొనాలా. మేలుకోతే కూడా అని అంటారు. మేలుకో రైతు. ఈ జనరేషన్కి చదువుకున్న వ్యక్తి, మినిమం నాలెడ్జ్ ఉండి వ్యవసాయ రంగంలో మంచి లాభాలు తీయచ్చు. అది వ్యవసాయ రంగం. ఇప్పుడు చూడండిగా ఇంత గడిపడింది. పత్తి కొయ్యి కనపడడం లేదు. ఇడుంది పత్తి చెట్టు అలా. కాబట్టి ఈ రేంజ్ కలుపు చేయాలంటే మన వల్ల కాదు. ఇలాంటి వల్ల ఏమైందంటే వదిలేస్తే ఏమైందంటే బీడుగా మారే అవకాశం ఉంటుంది. అది గుంటకు కూడా బారని స్థితికి వస్తుంది. కాబట్టి ప్రతి రైతు ఆలోచించాలా. మేల్కొనాలా. ఫస్ట్ మనం చేంజ్ చేస్తున్నామంటే ఫస్ట్ చేను క్లీన్గా ఉండాలా. అప్పుడు మనకు వీలు ఉన్నప్పుడు బయట పొలాలకి కూలికి వెళ్ళచ్చు.
అంతేగాని మనం మన చేనులో పని పెట్టుకొని మరి వేరే చేనులో కలుపు కూలి పోవడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇది ఈ ఈ టైప్ ఈ ఇంకా విచిత్రంగా పడుతుంది. మేము మేము చేసేవాళ్ళు ఉన్నాము కాబట్టి నీట్గా బాగా కలుపు నీట్గా అంతా పెట్టాము. ఇది 2 ఎకరాల చేను ఇది. ఇంచుమించుగా అయిపోయింది. ఈ రోజుకి అయిపోతుంది. నిన్న సాయంత్రం 4 గంటలు వర్షం పడిపోయిందల్లా నిన్న పని అయిపోయింది. ఈరోజు మరి ఇదంతా మరి ఇగ్గుతున్నాం గుంటక దెంతి. కాబట్టి రైతు మేలుకోండి. థ్యాంక్స్ అందరికీ.